సో హాయ్ ఫ్రెండ్స్, బాలీవుడ్తో పాటు టాలీవుడ్కు పరిచయమైన హర్షవర్ధన్ రాణే, సోనం బజ్వా జంటగా నటించిన చిత్రం వచ్చేతలకి ఏక్ దివానియేకి దివానియత్. ఈ మూవీని వచ్చేతలకి ఫ్రెండ్స్ జావేరి రచించి అంశుల్ రాజేంద్ర గార్గ్, దినేష్ జైన్ నిర్మాతలుగా అయితే వ్యవహరించారు. అక్టోబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను అయితే రాబడుతుంది. ఓవరాల్గా ఈ మూవీ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే ఇటు కామెడీ ప్లస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి 25 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక ఇతర ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 40 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేతలకి 41 కోట్ల రూపాయల షేర్ను, 82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అయితే రాబట్టాలి. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజున అంటే ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించడంతో మూవీపై మంచి బజ్ అనేది ఏర్పడింది. ఓవరాల్గా రిలీజ్ అయిన తొలి రోజున 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా అదే లెవెల్తో 9 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టింది. మూడవ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గింది, అయినా పర్వాలేదు, బాగానే రాబట్టింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తొలి వారంలోనే 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు అక్కడ హిందీ ట్రేడ్ అయితే చెప్తుంది. ఓవరాల్గా ఈ మూవీ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 60 కోట్ల రూపాయల వసూళ్లను అయితే రాబట్టింది. ఎంత 9 రోజులకు. ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ మూవీ 68 కోట్ల రూపాయల వసూళ్లను అయితే రాబట్టింది మొత్తంగా. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబడితే చాలు. ఆ 12 కోట్లను కూడా రాబట్టి 100 కోట్ల వైపు అడుగులు వేస్తుందని హిందీ ట్రేడ్ అయితే చెప్తుంది. మరి ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ మూవీ తెలుగులో కనుక రిలీజ్ అయితే చూస్తారా లేదా అది కూడా అయితే చెప్పండి.